అండి వర్షాలు పడితే మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయేమోనండి, కానీ మా గోదావరికి మాత్రం పులస వస్తుందండి. ఈ పులస చేప వచ్చేసరికి హిందూ మహాసముద్రంలో పుట్టి బంగాళాఖాతంలో పెరిగి పిల్లల్ని కంటాక మన గోదావరి వచ్చేద్దండి. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారండి. అందుకే అది వస్తే మన ఊరు కొంటామా అట్టుకుని తినేస్తామండి. మేమేదో పిచ్చెట్టినట్టు లచ్చలెట్టి మరి పులస కొనుక్కుని తినేస్తామండి. అండి మీరు నమ్ముతారో లేదో కానీ మేము కేజీ చేప 25 పెట్టి కొనుక్కుంటామండి. ఈ పులసను కోసి మట్టి దాకలేసి మంచిగా పులిసెడితే ఉంటది సామిరంగా. ఈ పులస పులుసు ముందు ఏ రుచి అండి వర్షాలు పడితే మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయేమోనండి, కానీ మా గోదావరికి మాత్రం పులస వస్తుందండి. ఈ పులస చేప వచ్చేసరికి హిందూ మహాసముద్రంలో పుట్టి బంగాళాఖాతంలో పెరిగి పిల్లల్ని కంటాక మన గోదావరి వచ్చేద్దండి. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారండి. అందుకే అది వస్తే మన ఊరు కొంటామా అట్టుకుని తినేస్తామండి. మేమేదో పిచ్చెట్టినట్టు లచ్చలెట్టి మరి పులస కొనుక్కుని తినేస్తామండి. అండి మీరు నమ్ముతారో లేదో కానీ మేము కేజీ చేప 25 పెట్టి కొనుక్కుంటామండి. ఈ పులసను కోసి మట్టి దాకలేసి మంచిగా పులిసెడితే ఉంటది సామిరంగా. ఈ పులస పులుసు ముందు ఏ రుచి అండి వర్షాలు పడితే మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయేమోనండి, కానీ మా గోదావరికి మాత్రం పులస వస్తుందండి. ఈ పులస చేప వచ్చేసరికి హిందూ మహాసముద్రంలో పుట్టి బంగాళాఖాతంలో పెరిగి పిల్లల్ని కంటాక మన గోదావరి వచ్చేద్దండి. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారండి. అందుకే అది వస్తే మన ఊరు కొంటామా అట్టుకుని తినేస్తామండి. మేమేదో పిచ్చెట్టినట్టు లచ్చలెట్టి మరి పులస కొనుక్కుని తినేస్తామండి. అండి మీరు నమ్ముతారో లేదో కానీ మేము కేజీ చేప 25 పెట్టి కొనుక్కుంటామండి. ఈ పులసను కోసి మట్టి దాకలేసి మంచిగా పులిసెడితే ఉంటది సామిరంగా. ఈ పులస పులుసు ముందు ఏ రుచి అండి వర్షాలు పడితే మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయేమోనండి, కానీ మా గోదావరికి మాత్రం పులస అండి వర్షాలు పడితే మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయేమోనండి, కానీ మా గోదావరికి మాత్రం పులస వస్తుందండి. ఈ పులస చేప వచ్చేసరికి హిందూ మహాసముద్రంలో పుట్టి బంగాళాఖాతంలో పెరిగి పిల్లల్ని కంటాక మన గోదావరి వచ్చేద్దండి. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారండి. అందుకే అది వస్తే మన ఊరు కొంటామా అట్టుకుని తినేస్తామండి. మేమేదో పిచ్చెట్టినట్టు లచ్చలెట్టి మరి పులస కొనుక్కుని తినేస్తామండి. అండి మీరు నమ్ముతారో లేదో కానీ మేము కేజీ చేప 25 పెట్టి కొనుక్కుంటామండి. ఈ పులసను కోసి మట్టి దాకలేసి మంచిగా పులిసెడితే ఉంటది సామిరంగా. ఈ పులస పులుసు ముందు ఏ రుచి అండి వర్షాలు పడితే మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయేమోనండి, కానీ మా గోదావరికి మాత్రం పులస వస్తుందండి. ఈ పులస చేప వచ్చేసరికి హిందూ మహాసముద్రంలో పుట్టి బంగాళాఖాతంలో పెరిగి పిల్లల్ని కంటాక మన గోదావరి వచ్చేద్దండి. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారండి. అందుకే అది వస్తే మన ఊరు కొంటామా అట్టుకుని తినేస్తామండి. మేమేదో పిచ్చెట్టినట్టు లచ్చలెట్టి మరి పులస కొనుక్కుని తినేస్తామండి. అండి మీరు నమ్ముతారో లేదో కానీ మేము కేజీ చేప 25 పెట్టి కొనుక్కుంటామండి. ఈ పులసను కోసి మట్టి దాకలేసి మంచిగా పులిసెడితే ఉంటది సామిరంగా. ఈ పులస పులుసు ముందు ఏ రుచి అండి వర్షాలు పడితే మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయేమోనండి, కానీ మా గోదావరికి మాత్రం పులస వస్తుందండి. ఈ పులస చేప వచ్చేసరికి హిందూ మహాసముద్రంలో పుట్టి బంగాళాఖాతంలో పెరిగి పిల్లల్ని కంటాక మన గోదావరి వచ్చేద్దండి. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారండి. అందుకే అది వస్తే మన ఊరు కొంటామా అట్టుకుని తినేస్తామండి. మేమేదో పిచ్చెట్టినట్టు లచ్చలెట్టి మరి పులస కొనుక్కుని తినేస్తామండి. అండి మీరు నమ్ముతారో లేదో కానీ మేము కేజీ చేప 25 పెట్టి కొనుక్కుంటామండి. ఈ పులసను కోసి మట్టి